దివ్య, సారీ, స్వప్న. నీ అసలు పేరు నాకెలా తెలిసిందని షాక్ అయ్యావా? ఈ దివ్యే మీ పెద్ద కూతురు స్వప్న. చిన్నప్పుడు మీ ఇంటి నుంచి పారిపోయిన ఆ స్వప్నే ఈ దివ్య. దివ్య ఇంటి నుంచి పారిపోయిన తర్వాత అమ్మ అనాథాశ్రమంలో చేరింది. అక్కడ ధనుంజయ్ గారు తనని చేరదీసి బాగా చదివించారు. అక్కడే తను పెరిగి పెద్దదైంది. చిన్నప్పటి నుంచి ఈ స్వప్నకి సంధ్య అంటే కోపం. తన వల్లే ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చింది. బేసిక్గా మీరు స్వప్నని చాలా ప్రేమగా చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే సంధ్య పుట్టిందో అప్పటి నుంచి ఈ స్వప్నని మీరు నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి విషయంలో మీరు సంధ్యనే మెచ్చుకునేవారు. అది చూసిన స్వప్న అస్సలు భరించలేకపోయింది. ఒకరోజు స్వప్న ఇంట్లో దొంగతనం చేసింది. ఆ రోజు మీకు గుర్తుందో లేదో మీరు బాగా కొట్టారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ రోజు దొంగతనం చేసింది స్వప్న కాదు, సంధ్య. తెలియకుండా మీరు అమ్మాయి మీద చేయి చేసుకునేసరికి స్వప్న ఇంట్లోంచి పారిపోయింది. తర్వాత తన పేరుని దివ్యగా మార్చుకుంది. సంధ్య మీద రోజురోజుకి కోపం, పగ పెంచుకుంటూ పోయింది. ఎలాగైనా పగ తీర్చుకోవడానికి కష్టపడి చదివి పోలీస్ అయింది. చాలా కేసులు కూడా సాల్వ్ చేసింది. అంతేకాదు, చాలా పేరు కూడా సంపాదించింది. పిచ్చిది, మీకోసం వెతుక్కుంటూ వచ్చి మీరు తన్ని చూస్తే ఆనందపడతారనుకుంది. కానీ అస్సలు మీరు స్వప్న గురించి ఆలోచించకుండా, తన గురించి ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకుండా సంధ్యతో చాలా హ్యాపీగా ఉన్నారు. అది చూసి స్వప్న అలియాస్ దివ్య తట్టుకోలేకపోయింది. తను ఇన్ని కష్టాలు పడ్డానికి కారణమైన సంధ్య, ఇలా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణమైన సంధ్య ఇంత ఆనందంగా ఉండడాన్ని అస్సలు భరించలేకపోయింది. ఎలాగైనా సరే సంధ్యను చంపాలని డిసైడ్ అయింది. సంధ్య ఏ టైంకి ఆఫీస్కి వెళ్తుంది, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుంది, అన్ని డీటెయిల్స్ తెలుసుకుంది. ఆ రోజు మీరు ఊరికి వెళ్తున్నారని తెలిసి పక్కా ప్లాన్తో సంధ్యను చంపేసింది. ఆత్మహత్యగా క్రియేట్ చేసింది. బేసిక్గా తను మంచి పోలీస్ ఆఫీసర్. అందుకే ఎంక్వైరీ ఎలా చేస్తారో, క్లూస్ ఎలా కలెక్ట్ చేస్తారో అన్నీ తెలిసి అలా దొరక్కుండా పక్కాగా సాక్ష్యాలు లేకుండా ఈ మర్డర్ ప్లాన్ చేసింది. అందుకే ఆ అనుభవం వల్లే మనకొక్క క్లూ కూడా లేకుండా పోయింది. ఆపండి సార్, ఇదంతా పచ్చి అబద్ధం. నువ్వు సంధ్యను చంపావనడానికి నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ధనుంజయ్ గారితో మాట్లాడాను. ఆయనే కదా నిన్ను పెంచింది. నువ్వు హాస్టల్లో చేరినప్పుడు తీసిన ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది. అంతేకాదు, అనాథ శరణాలయంలో ప్రతి సంవత్సరం ఫోటో తీసే అలవాటు ఉంది. ఆ ఫొటోస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, చూపించనా? నువ్వే స్వప్న అని చెప్పడానికి కావాల్సిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నీకు ఇంకేమైనా డౌట్లుంటే చెప్పు, DNA టెస్టులు కూడా చేయిద్దాం. రెడీయా? ఏంటి దివ్య, ఈ విషయాలన్నీ నాకెలా తెలిసే అనుకుంటున్నావా? నీ మొబైలే నిన్ను పట్టించింది. నీ మొబైల్లో నీ చిన్నప్పటి ఫోటో ఉంది. అదే సేమ్ ఫోటో సంధ్య ఫేస్బుక్లో ఉంది. నాకప్పుడే డౌట్ స్టార్ట్ అయింది. నీ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను. ఎక్కడ చదువుకుంది, ఎక్కడ పెరిగింది, అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాను. ధనుంజయ్ గారు నీ గురించి అంతా చెప్పారు. ఇప్పుడు చెప్పు స్వప్న, ఇదంతా నిజమా కాదా? అవును, నిజమే. నేను స్వప్ననే. సంధ్య నా చెల్లెలు. కానీ నేను సంధ్యను చంపలేదు. ఆ రోజు నేను సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. కావాలంటే మీరు నా ఫోన్ చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను కదా,
నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, అందుకే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా జాగ్రత్త పడ్డావు. ఈ హత్య నువ్వు ఒక్కదానివి చేయలేదు, నీకింకో వ్యక్తి హెల్ప్ చేశాడు. తను కూడా మాకు దొరికిపోయాడు మిస్ దివ్య. అన్ని విషయాలు చెప్పేశాడు. రాజు, శ్యామ్ని తీసుకురా. ఓకే సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.